చిన్న ప్రార్థన చేసుకుందాం. దయచేసి కళ్ళు మూసుకోండి. మమ్మను ప్రేమించిన మా దయగల కన్న తండ్రి, దేవా తండ్రి, రాత్రికాల సమయమున నీ పిల్లలతో ఈ మంగళవారపు దినమున తండ్రి వాక్యాన్ని పరిశోధించే భాగ్యాన్ని మాకు అనుగ్రహించినందుకు వందనములు దేవా. తండ్రి, నీ పిల్లలతో మీరు మా కొరకు వ్రాసిన కొన్ని మాటలను ధ్యానించగలుగుతూ ఆ మాటల ప్రకారంగా జీవిస్తూ మీకు మహిమను తెచ్చే పిల్లలుగా మమ్మను మేము మార్చుకున్నటకు కృపను సహాయాన్ని అనుగ్రహించి వాక్యముతో మా జీవితాలను సరిదిద్దుకొనులాగను కృపను అనుగ్రహించమని నీ కుమారుడు మా ప్రభువైన యేసుక్రీస్తు వారి పేరటి ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. దేవుని పిల్లలైన మీకందరికీ మరి ఒకసారి నా యొక్క వందనాలు తెలియజేసుకుంటూ, ప్రియులారా, ఈరోజు ఒక మంచి విషయాన్ని బైబిల్లో నుంచి మనం ఆలోచన చేద్దాం. పాపానికై దిగజారిన మానవుడు, పాపులకై దిగి వచ్చిన దేవుడు. మీకు అందరికీ ఆల్రెడీ కనిపిస్తుంది, మరలా చెబుతున్నాను, జాగ్రత్తగా చూడండి. పాపానికై దిగజారిన మానవుడు, పాపులకై దిగి వచ్చిన దేవుడు. ప్రియులారా, పాపులకై దిగి వచ్చిన దేవుడు. ఎవరి దేవుడు? పాపానికై దిగజారిన మానవులు అనగానే మనకు కొంత అవగాహన వస్తుంది. ఎందుకంటే లోకములో జరుగుతున్న పాపాలు మనకు తెలియనివి కావు. దాని గురించి కూడా మీకు వివరణ ఇస్తాను. పాపులకై దిగి వచ్చిన దేవుడు అంటున్నాడు ఇక్కడ. ఇంతకు ఎవరు దేవుడు? పరలోకపు నుండి భూమి మీదికి దిగి వచ్చిన ఒక దేవుడు ఉన్నాడా? ఇంతకీ ఎవరు? ఆయన గురించి బైబిల్ ఏం చెబుతుంది అని మనం ఒకసారి బైబిల్లో చూడగలిగితే, మత్తయి గారు రాసిన సువార్త 1వ అధ్యాయము 20వ వచనములో ఒకరి గూర్చి మాట్లాడుతున్నాడు. ఈయన ఎవరో మనకు బాగా తెలుసు, ఆయన యేసుక్రీస్తు వారు. ఏం మాట్లాడుతున్నాడు ఆయన గురించి అంటే, ఈ సంగతులను గురించి ఆలోచించుకొనుచుండగా యోసేపు గారు, ఇదిగో ప్రభు దూత స్వప్నమందు అతనికి ప్రత్యక్షమై, దావీదు కుమారుడవైన యోసేపు, నీ భార్య అయిన మరియను చేర్చుకొనుటకు భయపడకము అని మాట్లాడుతూ ఏం చెబుతున్నాడు చూడండి ఇక్కడ 23-24 వచనంలో. అని ప్రభువు తన ప్రవక్తల ద్వారా పలికిన మాట నెరవేరినట్లు చూడండి, ప్రవక్తల ద్వారా నెరవేర్చబడిన మాట, పలికిన మాట నెరవేర్చబడినట్లు ఇదంతయు జరిగెను. ఇప్పుడు చదవండి. ఇమ్మానుయేలను పేరునకు భాషాంతరమున దేవుడు భాషాంతరమున అంటే ఇమ్మానుయేలు అనే ఒక పేరుంది చూసారా? ఆ పేరుకు అర్థం ఏంటంట? దేవుడు మనకు తోడని అర్థము. ఎవరు తోడు? దేవుడు మనకు తోడు. దేవుడు ఎవరికి తోడట? ఇజ్రాయేలీయులైన జనాలకు తోడట. తర్వాత ఎవరి కొరకు వచ్చాడు ఆయన? 21వ వచనంలో, ఆమె యొక్క కుమారుణ్ణి కనును, తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అని పేరు పెట్టబడును. ఇదిగో కన్యక గర్భవతి కుమారుణ్ణి కనును, ఆయనకు ఇమ్మానుయేలను పేరు పెట్టబడును. ఇమ్మానుయేల్ అనగా దేవుడు మనకు తోడు. అంటే ఇమ్మానుయేల్ అనే పేరుకి అర్థం ఏంటంటే దేవుడు తోడు. అంటే యేసుక్రీస్తు వారు ఎవరన్నమాట? యేసుక్రీస్తు వారు ఎవరని చెబుతున్నాడు ఇక్కడ? దేవుడిగా మాట్లాడుతున్నాడు. ఎందుకు దేవుడు అంటున్నానంటే, యేసుక్రీస్తు వారిని నేటి సమాజంలో యేసుక్రీస్తు వారిని గూర్చిన సరి అయిన అవగాహన లేదు. చాలా క్రైస్తవ్యంలోనే యేసుక్రీస్తు వారంటే దేవునికి కుమారుడేనండి అని మాట్లాడతారు. యేసుక్రీస్తు వారంటే రక్షించడానికి వచ్చిన ఒక దూత అని మాట్లాడతారు. యేసుక్రీస్తు వారంటే ఒక యాజకుడు అని మాట్లాడతారు. కానీ అసలు యేసుక్రీస్తు వారు దేవుడు అని ఒప్పుకోరండి కొందరు. యేసుక్రీస్తు వారు దేవుడు అని ఒప్పుకోరు. కానీ దేవుడే చెబుతున్నాడు. పరలోకమందున్న పరలోకపు తండ్రి యేసుక్రీస్తు వారిని ఏమని ప్రస్తావిస్తున్నారంటే ఇక్కడ ఇమ్మానుయేలు.
ఇమ్మానుయేలను పేరునకు అర్థం ఏంటంటే దేవుడు మనకు తోడు అని చెప్పాడు ఇక్కడ. మరి ఇప్పుడు దేవుడు మనకు తోడు అంటే ఇప్పుడు పాపులకై దిగి వచ్చిన దేవుడు ఎవరన్నమాట? యేసుక్రీస్తు వారు. ఇంతకు పాపులకై యేసుక్రీస్తు వారు దిగి వచ్చారంటే పాపానికై మనిషి ఎంతగా దిగజారిపోయాడు తెలియాలి కదా. మీరు ఆలోచించండి. ఒక వ్యక్తి లేకపోతే ఒక రాజు లేకపోతే పోలీసులో ఉన్న వ్యవస్థ ఈరోజు వచ్చింది అనుకోండి. వచ్చిన వ్యక్తిని చూసి మీరు ఎందుకు వచ్చారండి అని అడుగుతారా లేదా? ఏంటి అడగరా? మీరెవరు? మీ ఇంటికి పోలీసులు వచ్చారనుకోండి, లాఠీ పట్టుకొని వచ్చారనుకోండి, ఎందుకు వచ్చారండి అని అడుగుతారా? లేకుంటే మంచిగా వచ్చారు, రండి కూర్చోండి భోజనం చేయండి అంటారా? అవునా కదండి. ఎవరైనా వచ్చారంటే ఎందుకు వచ్చారంటారు? మీకు ఇంకా అర్థమయ్యేట్టుగా చెబుతాను. మన ఊరికి పోలీసులు వచ్చారనుకోండి, పోలీసు వ్యవస్థ వచ్చింది అనుకోండి, ఎప్పుడు వస్తారు చెప్పండి? పోలీసులు అయిన వాళ్ళు ఊరికే వస్తారా? పోలీసులు ఏదో ఒక ప్రమాదం జరిగితేనే కదా వస్తారు. ఒక దొంగతనమైనా జరగాలి, ఒక వ్యభిచారమైనా జరగాలి, లేకపోతే ఒక హత్య, నరహత్య అయినా జరగాలి, లేదా గొడవైనా జరగాలి. అంటే గొడవ జరిగితేనే ఎవరో ఒకరు రావడం అన్నది మనం చూస్తాం. లేదంటే ఊరికే వచ్చేస్తారు ఎవరికైనా? ఆలోచించండి మీరు. ఊరికే వస్తారా అండి? మా ఊరికే వచ్చారండి, పోలీసులు ఊరికే వచ్చి చెక్ చేసుకొని వెళ్ళారండి అంటారా? పోలీసులు వచ్చారనుకోండి, ప్రమాదం ఎలాంటిది? హత్య అయినా అయి ఉండాలి, దొంగతనం అయి ఉండాలి, వ్యభిచారమైన అయి ఉండాలి. ఎమ్మెల్యే వచ్చాడు అనుకోండి మన ఊరికి, ఎందుకంటే పోలీసులు వచ్చారంటే చిన్నదే ప్రమాదం. ఇంకా ఎమ్మెల్యే వచ్చాడంటే ప్రమాదం చిన్నదా పెద్దదా? పోలీసు వ్యవస్థను మించి ప్రమాదం జరిగిందన్నమాట. అవునా కాదు ప్రియులారా? ప్రమాదం ఎంత జరిగిందన్నమాట? పోలీసు వ్యవస్థను మించి. ఇప్పుడు ఎమ్మెల్యే తర్వాత ఎవరు? ఎమ్మెల్యే తర్వాత ఎవరు? ఎంపీ. ఎమ్మెల్యే తర్వాత ఎంపీ వచ్చారనుకోండి, ప్రమాదం ఎలా ఉందన్నమాట? ఇంకా చిన్నదా పెద్దదా? చిన్న ప్రమాదం అనుకోండి, పోలీసు వ్యవస్థతో పోతుంది. పోలీసు వ్యవస్థను దాటి ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళింది, ఎమ్మెల్యేని దాటి ఎక్కడికి వెళ్ళింది? ఎంపీ గారి దగ్గరకు వెళ్ళిపోయింది. ఎమ్మెల్యే ఎంపీలను దాటి సీఎంఏ వచ్చాడు అనుకోండి, ఎమ్మెల్యే ఎంపీలను దాటి సీఎం వచ్చాడు అనుకోండి, ప్రమాదము చిన్నదా పెద్దదా? మీరు ఆలోచించండి. ప్రమాదము చిన్నదా పెద్దదా? చిన్నది కాదు, పెద్దదైపోయింది. ఎంత? స్టేట్ లెవెల్ మాట్లాడుకునే ప్రమాదం. మన కర్ణాటకలో చిన్నది జరిగితే పోలీసులే వెళతారు. సిద్ధరామయ్య రావాలంటే రీసెంట్ గా మరి ఒక అమ్మాయిని ఏదో రేప్ చేసేసి చంపేసి, అభినయ్ ఏదో అనుకుంటా, మరి ఒక దావణగిరి చుట్టుపక్కల జరిగింది. అప్పుడు అందరు వెళ్ళిపోయారు. మీరు విన్నారా లేదా? చూసే ఉంటారులేండి, ఎందుకంటే నేను కూడా చూశాను ఆ న్యూస్. ఎందుకు వెళ్ళిపోయారు ఆయన ఆ ప్రమాదానికి? ప్రమాదానికి ఆయన ఎందుకు వెళ్లాల్సిన అవసరం ఏర్పడిందంటే పోలీసు వ్యవస్థ వెళితే సద్దుమణగదు ఆ ప్రమాదం. ఎమ్మెల్యే వెళితే సద్దుమణగట్లేదు, ఎంపీ వెళితే సద్దుమణగట్లేదు. కాబట్టి ఏం చేయాలి ఇప్పుడు? ఆయనే వెళ్ళాలి. నిజమే కదండి? రైట్. ఇప్పుడు సీఎంను దాటిన తర్వాత ఎవరు ఉంటారు? ఇంకా ప్రధానమంత్రి, ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా. ఆయన వచ్చాడు అనుకోండి ప్రమాదం దగ్గరికి, ఆయన వచ్చాడు అనుకోండి, ప్రమాదం చిన్నదా పెద్దదా? అంటే ప్రమాదం ఎక్కడికి దాటిపోయిందనమాట? స్టేట్ కాదు ఇప్పుడు, ఇది నేషనల్ ఇష్యూ. అప్పుడప్పుడు రైలు ప్రమాదాలు జరుగుతూ ఉంటాయి. ఒక 200 మంది చచ్చిపోయినప్పుడు, లేదా పెద్ద ఉదూత్ లాంటివి కానివ్వండి, లేకుంటే పెద్ద పెద్ద ప్రమాదాలు జరిగినప్పుడు ఒక 200 మంది, 300 మంది, 500 మంది, 1000 మంది వరకు చచ్చిపోయారు అనుకోండి, ఎవరు వస్తారు అప్పుడు? ప్రధానమంత్రి వస్తాడు. అంటే ప్రమాదం ఎలాంటిది అన్నమాట? పెద్దది. అంటే ప్రమాదము స్థాయి పెరిగే కొలది వచ్చే వ్యక్తుల స్థాయి పెరుగుతుంది. అవునా కదా ప్రియులారా?
ఇది మీకు తెలిసిందైతే మరి ఇప్పుడు యేసుక్రీస్తు వారు ఎక్కడి నుంచి వచ్చారు? యేసుక్రీస్తు వారు ఎక్కడి నుంచి ఈ లోకానికి వచ్చారు? భూలోకంలో పుట్టేశారా మనలాగా? ఎక్కడి నుంచి ఆయన రావడం జరిగింది? పరలోకము నుంచి భూలోకానికి వచ్చాడు. పరలోకము నుంచి భూలోకానికి వచ్చిన ఆయన ఎవరు? ఇదిగో రక్షకుడు మీ కొరకు పుట్టును అని మాట్లాడతాడండి లూకా గారు. రక్షకుడిగా పుట్టాడంటే యేసుక్రీస్తు వారు రక్షకులు ఎప్పుడు వస్తారని మనకు అర్థమైంది. ప్రమాదపు స్థాయి పెరిగితేనే. చిన్న ప్రమాదం అయితే పోలీసు వ్యవస్థే వస్తుంది. పెద్ద ప్రమాదం అయితే చివరికి ప్రధానమంత్రి రావాల్సినంత పెద్ద ప్రమాదాలు జరిగాయంటే అది ఎంత పెద్దదిగా ఉంటుందో. మరి ఇప్పుడు యేసుక్రీస్తు వారు పరలోకము నుంచి భూలోకానికి వచ్చాడంటే ప్రమాదము చిన్నదా పెద్దదా ఆలోచించండి మీరు. ఎందుకంటే యేసుక్రీస్తు వారు పుట్టినప్పుడు కూడా ఏం మాట్లాడారు అంటే ఇదిగో రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు అని మాట్లాడతాడండి. రక్షకుడు పుట్టాడా? రక్షకుడు ఆయన రక్షకుడే. రక్షకుడిగా పుట్టాడంటే ప్రమాదం ఎలా ఉంది ఇప్పుడు మనం ఆలోచించాలి. ఎందుకంటే చిన్న ప్రమాదం కాదు. ఇప్పుడు లోకాలను దాటి వచ్చాడు ఆయన. పరలోకము నుంచి భూలోకానికి ఆయన దిగి వచ్చాడంటే ప్రమాదం ఎలా ఉందంటే ఒకసారి ప్రమాదపు స్థితిలోనికి వెళ్ళిపోదాం. యెషయా గ్రంథము 1వ అధ్యాయము 2వ వచనంలో ఎవరైనా చదవగలిగిన వాళ్ళు మాట్లాడుచున్నాడు. ఎవరు మాట్లాడుతున్నారండి ఇక్కడ? ఎవరు మాట్లాడుతున్నారండి? యెహోవా అంటే దేవుడే మాట్లాడుతున్నాడు. ఇప్పుడు ఒక ప్రధానమంత్రి మాట్లాడాడు అనుకోండి మనతో, మన ఫీలింగ్స్ ఎలా ఉంటాయి చెప్పండి? చిన్నగా ఉంటాయా? ప్రధానమంత్రి తర్వాత అండి కర్ణాటకలో మరి సీఎం గా పనిచేస్తున్న సిద్ధరామయ్య గారు మన ఇంటికి ఎందుకు వచ్చారు? మాట్లాడడానికి వచ్చారు అనుకోండి, ఎలా ఉంటుంది చెప్పండి? టీవీ ఛానల్ ఫోకస్ మన మీదే ఉంటాయి. తర్వాత న్యూస్ మీడియాలన్నీ మనదే ఇంటి ముందే ఉంటాయి. పేపర్ పత్రికలు మన ఇంటి ముందే ఉంటాయి. ఉంటాయా లేదా? ఎంత ఆనందిస్తాం ఆయన మన ఇంటికి వచ్చారని. కానీ ఇక్కడ దేవుడు మాట్లాడుతున్నది మనుషులతో కాదు. ఎవరితో మాట్లాడుతున్నాడు? యెహోవా మాట్లాడుతున్నాడు. ఏం మాట్లాడుతున్నాడు ఆయన? ఆకాశమా ఆలకించుము. ఆకాశానికి చెబుతున్నాడు. చూడండి ఏం చెబుతున్నాడంటే ఆకాశమా ఆలకించుము. ఆకాశమా ఆలకించుము, భూమి చెవియొగ్గుము. చెవియొగ్గుము. ఆకాశం ఆలకించాలట, భూమి చెవినివ్వాలట. అసలు ఆకాశముకి భూమికి చెప్పుకునేంత సమస్య ఏమొచ్చింది దేవునికి? అనగదండి. ఇప్పుడు ఎవరి సమస్యలైనా తీర్చగలిగే వ్యక్తి ఎవరు? దేవుడు. మన ప్రతి సమస్యను తీర్చే వ్యక్తి ఎవరంటే దేవుడే. అలాంటి దేవుడే ఆకాశముకి భూమికి చెప్పుకుంటున్నాడంటే అప్పుడప్పుడు అంటూ ఉంటారు ఏంటంటే, నా బాధ ఎవరితోనండి నేను చెప్పుకోవాలి? భార్యతో చెప్పుకోవాలా, పిల్లలతో చెప్పుకోవాలా, బంధువులతో చెప్పుకోవాలా? ఎవరు నా మాట వినట్లేదు కాబట్టి ఒక్కొక్క పిల్లని పెంచుకుంటానండి, దానికి నా బాధ చెప్పుకుంటానంటే అని చెప్పుకునే వాళ్ళు ఉంటారు, మీకు తెలుసు. ఒక కుక్కను పెంచుకొని ఆ కుక్కను పట్టుకొని తిరుగుతుంటారు. ఎందుకంటే మీరు కుక్కతో తిరుగుతున్నారంటే కొడుకేమో జాబ్ అని వెళ్ళిపోతున్నాడు, మనవాళ్ళేమో స్కూల్ అని వెళ్ళిపోతున్నారు, బంధువులేమో పనులని వెళ్ళిపోతున్నారు, నేను ఒంటరిగా ఇంట్లో మిగిలిపోయానండి. కాబట్టి నేను ఎవరితో నా బాధ చెప్పుకోవాలి అని కుక్కను పెంచుకొని దాంతో మాట్లాడుతూ ఉంటారు. దూరం నుంచి చూసి మనం అనుకుంటాం పిచ్చోడేమోనండి అనుకుంటాం, కానీ ఆయన బాధను వినేవాళ్ళు లేరు. ఇలాగే పరలోకపు తండ్రిది కూడా ఏమైపోయిందంటే ఆయనది కూడా సేమ్ పరిస్థితి. చూడండి ఇక్కడ ఏంటి? ఆకాశం ఆలకించము, భూమి చెవి ఎగ్గుము. ఎందుకు అవి వినాలి, ఎందుకు ఆలకించాలంటే నేను పిల్లలను పెంచి దేవుడు ఏం చేశాడటండి? మనల్ని అందరినీ పెంచాడటండి. నేను పిల్లలను పెంచి గొప్ప వారినిగా చేసి తిని. ఎలా చేశాడ? బాగా గొప్పగా చేసేసాడటండి.
మనం మన తల్లిదండ్రులైన వారిని మనము బాగా చిన్ననాటి నుంచి బాగా చాక్లెట్లు ఇచ్చి, బిస్కెట్లు ఇచ్చి, కావలసిన ప్రతి వస్తువునిచ్చి, చక్కగా మనల్ని పెంచిన తర్వాత మంచి ఉద్యోగం వచ్చిన తర్వాత వాళ్ళకి వయసు అయిపోయేసరికి వాళ్ళని తీసుకెళ్ళి అనాథాశ్రమంలో వదిలేస్తూ ఉంటారు కొందరు. అవకాశం ఉంటే దేవుడిని కూడా వదిలేవారేమో. అవకాశం లేక దేవుడు ఈ తల్లిదండ్రులైన వారిని పట్టించుకోకపోతే ఎంత బాధపడతారో తల్లిదండ్రులైన వారు, పరలోకపు తండ్రిని కూడా పట్టించుకోకపోయేసరికి ఆయన మాట్లాడుతున్నాడు ఏంటి, ఆకాశమా ఆలకించాలి. ఎందుకో తెలుసా, నేను పిల్లలను పెంచి గొప్ప వారినిగా చేసి తిని. వారేమైపోయారట, వారు నా మీద తిరగబడి ఉన్నారు. వారు నా పైన తిరుగుబాటు చేశారు, తిరుగుబడ్డారు. కాబట్టి ఇప్పుడు తిరుగుబాటు చేసిన పిల్లలు ఏమైనా బాగుపడ్డారా? వాళ్ళు ఎలా మారిపోయారంటే 4వ వచనం చూడండి, పాపిష్టి ఎలా జనమా, మారిపోయారంటే, పాపిష్టి జనమా, ఈ పాపిష్టి జనమా ఎలా మారిపోయారట అండి? ఎలా మారిపోయారు పిల్లలు? పాపి- పాపిష్టి వాళ్ళ. అంటే పిల్లలు ఎలా మారాలనుకున్నాడు ఆయన? ఆయన పెంచింది ఎలా పెంచాడు ఆయన? గొప్పగా పెంచాడు, అవును కదండి? గొప్పగా మనల్ని పోషించాడు. అలా పెంచి పోషించిన తర్వాత మనం ఎలా మారిపోయామంటే, పాపిష్టి జనమా, దోషభరితమైన ప్రజలారా, ప్రజలారా. అంటే ఇప్పుడు ఎలా ఉందన్నమాట మన పరిస్థితి? మన పరిస్థితి ఎలా ఉంది? లేకపోతే ప్రజలందరి పరిస్థితి ఎలా ఉందంటే, పాపిష్టి జనముగా మారిపోయారు, పాపిష్టి వాళ్ళుగా మారిపోయారు. ఇంకా చెప్పాలంటే దుష్ట సంతానమా, మీరు చదువుకుంటూ వచ్చారు అనుకోండి పిల్లరా, తన పిల్లల కోసం చెప్తారు ఏంటంటే, నడినెత్తి మొదలుకొని అరికాలి వరకు కొంతైనను స్వస్థత లేదు అని మాట్లాడతాడండి. ఈ అధ్యాయం అంతా ఇశ్రాయేలీల గురించే మాట్లాడతాడు. తన పిల్లల కోసమే చెబుతూ వస్తాడు. అంటే తన పిల్లలు ఎలా మారిపోయారన్నమాట, నడినెత్తు నుండి అరికాలి వరకు ఎలా ఉంది వీళ్ళ పరిస్థితి అంటే, రోగముతో నిండిపోయింది, పాపముతో నిండిపోయింది. చూడండి 6వ వచనంలో చెబుతున్నాడు, చూడండి 6వ వచనం, అరకాలు మొదలుకొని తల వరకు అరకాలు మొదలుకొని తల వరకు స్వస్థత కొంచెమైనను లేదు. స్వస్థత కొంచెమైనను లేదు. ఎక్కడ చూచినను గాయములు, ఎక్కడ చూచిన ఏముందన్నమాట, గాయములును, దెబ్బలు, దెబ్బలు, పచ్చి పుండ్లు, పచ్చి పుండ్లు. అవి పిండబడలేదు, అవి ఎలా ఉన్నాయి? అవి ఎలా ఉన్నాయి? పిండబడలేదు, కట్టబడలేదు, కట్టబడలేదు, తైలముతో తైలముతో చేయబడలేదు. మెత్తన చేయబడలేదు. అంటే ఎలా ఉందన్నమాట పిల్లల పరిస్థితి? పిల్లల పరిస్థితి ఎలా ఉంది? రోగాలతో ఉన్నారు. ఒక విధంగా చెప్పాలంటే దేవుడు మాట్లాడుతున్నాడు ఏంటంటే, పిల్లల కోసం ఆకాశానికి భూమికి తన బాధను చెప్పుకుంటున్నాడు ఏంటంటే, తన పిల్లలు ఎలా ఉన్నారట, కొంచెమైనను స్వస్థత లేదు అనిలా 1వ అధ్యాయము, 2వ అధ్యాయము, 3వ అధ్యాయము తన పిల్లల గురించే చెబుతాడండి. తన పిల్లల గురించే మాట్లాడతాడు ఆయన. చివరికి 6వ అధ్యాయానికి వచ్చేసరికి మాట్లాడుతున్నాడు చూడండి. 6వ అధ్యాయానికి వచ్చేసరికి ఏం మాట్లాడుతున్నాడంటే, 6వ అధ్యాయంలో, ఎందుకంటే పిల్లలు ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నారు కదా, ఇప్పుడు రోగాలతో ఉన్నారు, గాయాలతో ఉన్నారు, పుండ్లతో ఉన్నారు, పాపిష్టి జనంగా మారిపోయారు కాబట్టి వారిని ఇప్పుడు ఏం చేయాలి? కాపాడాలి. కాపాడాలంటే ఎలా కాపాడాలి, ఎలా రక్షించాలి అనే ఆలోచనతో 7వ వచనంలోనికి వచ్చేసరికి 8వ వచనం చూడండి. యెషయా గ్రంథం 6వ అధ్యాయం 8వ వచనం అప్పుడు ఏం చెప్తున్నాడు? అప్పుడు నేను ఎవరిని పంపెదను? ఎవరిని పంపాలి? అప్పుడు నేను ఎవరిని పంపాలి? ఇప్పుడు ఎందుకు పంపాల్సిన అవసరత ఏర్పడింది దేవా? ఎందుకు నేను పంపాల్సిన అవసరత ఏర్పడిందంటే, నా పిల్లల పరిస్థితి ఎంత దారుణంగా మారిపోయిందో కనిపిస్తుంది. ఆకాశము తన పిల్లల్ని బాగు చేయలేదు, భూమి బాగు చేయలేదు. ఎందుకంటే ప్రమాదం చాలా తీవ్రత స్థాయిలోనికి వెళ్ళిపోయింది. కాబట్టి ఆ ప్రమాదములో ఉన్న తన పిల్లలైన వారిని కాపాడాలంటే ఏం చేయాలి? ఎవరిని పంపెదను? చూడండి తర్వాత
మా నా నిమిత్తం నిమిత్తము ఎవడు పోవునని ప్రభు సెలవీగా ఎవడు వింటిని. పోవునని ప్రభు సెలవీయగా వింటిని. ఎవరండి పోతారు మా కోసం? అవునా కాదండి? నా కోసం ఎవరు పోయేది? మా గూర్చి ఎవరు ఆలోచించేది? నేను పెంచిన తర్వాత నాపైనే తిరుగుబాటు చేసి నన్నే విసర్జించి మారిపోయారండి. ఇంకా మీరు ఇక్కడదే చూస్తున్నారు. ఇంకా ప్రారంభంలోనికి తీసుకెళ్ళమంటారు. ఇంకా ప్రారంభపు పరిస్థితి. మీకు ఇక్కడి వరకు ఎందుకు చెప్పానంటే ఇది తీసుకొని అక్కడికి వెళ్తానండి మరలా మిమ్మల్ని. మా నిమిత్తం ఎవడి పోవును అనేసరికి 7వ అధ్యాయంలో మాట్లాడుతున్నాడు. ఇదంతా కంటిన్యూషన్ ప్రియులరా. మొదటి అధ్యాయం నుంచి 7వ అధ్యాయం వరకు కంటిన్యూషన్ మాట్లాడతాడు. మీరు ఏ రోజైనా ఒకరోజు బైబిల్ జాగ్రత్తగా పట్టుకొని కూర్చొని చదవగలిగితే మీకు అర్థమవుతుంది ఏంటి ఈ అధ్యాయాల మధ్య జరుగుతున్నది. ఎందుకంటే మనకు అధ్యాయాలుగా విభాగింపబడి మన చేతికి వచ్చింది, వచనాలుగా విభజింపబడి మన చేతికి వచ్చింది. కానీ అంతకుముందు ఏంటి? వచనాలు లేవు. ప్రారంభంలో వచనాలుగా విభజించి మనకు చదువుకోవడానికి, మనం నేర్చుకోవడానికి, మరి ఒక విధంగా చెప్పాలంటే ఒక 5-6 ఒక 700 ఏళ్ల క్రితం విభజింపబడింది అంతే. అంతకుముందు అంతా ఎలా ఉన్నాయనుకున్నారు బైబిల్ అంతా? అలా వ్రాసుకుంటూ వెళ్ళిపోయారు పారాగ్రాఫ్ వైడ్గా. మనం అప్పుడప్పుడు రాస్తూ ఉంటారు చూసారు, అలా రాసుకుంటూ వెళ్ళిపోయారు. తర్వాత మనకు అర్థం అవ్వడానికి, మనం చదువుకోవడానికి వీలుగా ఉండడానికి వచనాల వారిగా, అధ్యాయాల వారిగా విభజించి ఇచ్చారు. బుక్కుల పరంగా ఉన్నాయండి. యెషయా గ్రంథం ఉంది, ఇర్మియా గ్రంథం ఉంది, ఆదికాండాలు ఇవన్నీ గ్రంథాలుగానే రాయబడ్డాయి. కానీ వచనాలుగా విభజింపబడింది మాత్రమే చెబుతున్నాను. కనుక ఇలా రాసుకుంటూ మొదటి అధ్యాయం, 2వ అధ్యాయం, 3వ అధ్యాయం, 4వ అధ్యాయం, 5వ అధ్యాయం, 6వ అధ్యాయం, 7వ అధ్యాయంలో ఎవరిని పంపాలని సరే 6వ అధ్యాయంలో చెప్పాడు కదా, ఎవడు పోవును అన్నాడు కదా. ఎవరు పోవాలంటే ఇప్పుడు యేసుక్రీస్తు వారు రావాలి. ఎందుకంటే యేసుక్రీస్తు వారు ఎవరు? దేవుడు మనకు తోడు. అంటే దేవుడు మనకు తోడుగా ఉంటే రక్షిస్తాడు. రక్షించాలంటే ఆయన పుట్టాలి. పుట్టాలంటే ఏం జరగాలి? ఇప్పుడు పుట్టాలంటే ఏదో ఒకటి జరగాలి కదా. 7వ అధ్యాయం 10వ వచనం చూడండి ప్రియులారా. యెహోవా ఇంకను ఆహాజును పిలుపు యెహోవా సెలవిచ్చెను. ఇంకను ఆహాజునకు ఇలాగు ఆహాజునకు సెలవిచ్చెను. ఇలాగు సెలవిచ్చెను, నీ దేవుడైన నీ యెహోవా దేవుడైన వలన యెహోవా వలన సూచన నడుగుము. నడుగుము. అది పాతాళమంత లోతైనను సరే. ఎలాంటి సూచన చూడండి, ఇది చిన్నది కాదండి, చిన్న సూచన కాదు. ఎలాంటిదట? పాతాళ లోకము లోకమంతా లోతైనను సరే. లోతైనను సరే. ఊర్ధ్వ లోకమంతా ఎంత లోతు అనమాట అది. చిన్నది కాదు ఒక విధంగా చెప్పాలంటే. అవునా కదండి? మీరు పాతాళం ఎవరైనా చూసారండి ఎంత లోతుందో? ఎంత లోతుందో మనకు తెలియదు. ఎందుకంటే పాపం చేసిన వారందరూ పోతూనే ఉన్నారట. దాని గురించి ఇక్కడ ఒక విధంగా చెప్పాలంటే 6వ అధ్యాయంలో మాట్లాడుతాడు. ఒకసారి దాని గురించి చూపించి మీకు ముందుకు తీసుకొని వస్తాను. 5వ అధ్యాయము 13వ వచనం చూడండి. కావున నా ప్రజలు జ్ఞానము లేకయే చెరపట్టబడి పోవుచున్నారు. వారిలో గనులైన వారు చూడండి అందరు పోతున్నారు. గనులైన వారు పోతున్నారట. నిరాహారులుగానున్నారు. నిరాహారులుగానున్నారు. తర్వాత సామాన్యులు దప్పి చేత జ్వరపీడితులగుదురు. చూడండి, దప్పి చేత జ్వరపీడితులగుతున్నారు. కాబట్టి అందుచేతనే పాతాళము గొప్ప ఆశ పెట్టుకొని అపరిమితముగా తన నోరు తెరుచుతున్నది. వారిలో గనులను సామాన్యులు ఘోష చేయువారు హర్షించువారు పడిపోవుదురు. అంటే ఎంతమంది వెళ్ళిపోతున్నారట? సామాన్యంకి గనులు వెళ్ళిపోతున్నారట పాతాళానికి. గనులు, సామాన్యులు, హర్షించేవారు, ఘోష చేయవారు అందరూ పోయినమే. నిండింది అది ఎక్కడైనా? దాన్ని నిండినట్టు ఎక్కడైనా కనిపిస్తుంది ప్రియులారా? లేదు. ఎందుకంటే దానికి తృప్తి లేదు పాతాళానికి. అలాంటి పాతాళముతో పోలుస్తూ ఇక్కడ మాట్లాడుతున్నాడు. చూడండి, నీ దేవుడైన యెహోవా వలన సూచనను అడుగుము. ఆ సూచన ఎలాంటిది? చిన్నది కాదు. మరలా అది పాతాళ లోకమంతా లోకైనను సరే. ఊర్ధ్వ లోకమంతా ఎత్తైనను సరే. అంటే చిన్న సూచన కాదు ఒక విధంగా చెప్పాలంటే. అవునా కదా ప్రియులరా? చిన్నది కాదు. మీరు ఆలోచించండి, చక్కగా ధ్యానించండి, ఆ మాటలు మీకు అర్థమవుతాయి.
కాబట్టి ఆ ఊర్ధ్వలోకమంత ఎత్తైన నువ్వు సరే అనేసరికి 14వ వచనంలో దేవుడు సూచన చెబుతున్నాడు ఏంటంటే, కాబట్టి ప్రభువు తానే తానే ఒక ఒక సూచన సూచన మీకు మీకు చూపును. చూపును. అంటే ఎలాంటి సూచన అన్నమాట ఇది? ఎలాంటి సూచన? ఊర్ధ్వలోకమంతా ఎత్తు, పాతాళ లోకమంతా లోతు. అలాంటి సూచన ఏంటంటే ఆలకించుడి, కన్యక గర్భవతి అయి కుమారుణ్ణి కని ఆయనకు ఇమ్మానుయేలని పేరు పెట్టును. ఇమ్మానుయేల్ అంటే అర్థం ఏంటి? ఇందాక మీకు చెప్పాను, దేవుడు మనకు తోడని. అంటే ఇప్పుడు ఇమ్మానుయేలుగా ఎందుకు దిగి వచ్చాడు ఆయన? ఈ 1వ అధ్యాయం, 2వ అధ్యాయం, 3వ అధ్యాయం, 4వ అధ్యాయం, 5వ అధ్యాయంలో దేవునిపై తిరుగుబాటు చేసి పాపము చేసి నడినెత్తి నుంచి అరికాలు వరకు స్వస్థత లేని వారిగా మారిపోయారండి. అంటే పాపం ఎలా విస్తరించిందో చూడండి. ఇంతకీ పాపము ఎలా విస్తరించగలిగింది ఇలాగా? పాపానికి ప్రారంభం మనకు తెలుసు ఎక్కడంటే, ఏదెను తోటలో ఆదాము హవ్వలు దేవుని ఆజ్ఞను మీరి తినవద్దన్న పండును తిని లోకములో పాపాన్ని ప్రవేశపెట్టిన తర్వాత ఆదాము హవ్వల గర్భం నుంచి పుట్టిన కయ్యను పాపిగా మారిపోయి దేశదిమ్మరైపోయాడు. తర్వాత మరలా 5వ అధ్యాయంలో ఒక మాట చెప్పాడు. ఏంటి? 5వ అధ్యాయం చూడండి, ఆదికాండం 5వ అధ్యాయం. ఆదికాండము 5వ అధ్యాయంలో మరలా దేవుడు వారికి ఏం చెప్పాడు? ఆదాము వంశావళి గ్రంథము ఇదే. ఏంటి ఆదాము వంశావళి గ్రంథం? దేవుడు ఆదామును సృజించిన దినమున దేవుని పోలికగా అతన్ని చేశాడు కదా. ఈ ఆదాము వంశావళి ఏమైపోయింది? 6వ అధ్యాయంకి వచ్చేసరికి చూడండి, 5వ అధ్యాయంలోనే కదా. ఎందుకంటే 1వ అధ్యాయం, 2వ అధ్యాయం అంతా, 1వ అధ్యాయం సృష్టి కార్యక్రమం, ఆ 2వ అధ్యాయం అంతా ఆదాము హవ్వల గురించి మాట్లాడతారు, సృష్టి కార్యక్రమాన్ని వివరిస్తారు. 3వ అధ్యాయంకి వచ్చేసరికి పాపం చేసేసారు. 4వ అధ్యాయం వచ్చేసరికి హత్య చేసేసాడు. 5వ అధ్యాయంలో మరలా చేతు ద్వారా ప్రారంభమవుతుంది వంశావళి, మరలా అభివృద్ధి ప్రారంభమవుతుంది. ఎందుకు అభివృద్ధి ప్రారంభమైంది? దేవుడు ఆదామవులకు చెప్పింది ఏంటి? మీరు ఫలించండి, అభివృద్ధి చెందండి, విస్తరించండి, భూమిని నింపండి. ఇదే కదా 1వ అధ్యాయం 26వ వచనంలో. పాపము చేశాడని దేవుడు ఆశీర్వాదాన్ని ఆపలేదు. గమనించండి, పాపం చేసేసారు కదండి కాబట్టి శాపం వచ్చేసింది కదా, ఆశీర్వాదం ఆగిపోయింది కదా అనేది లేదు. దేవుడు ఎప్పుడు ఆశీర్వదించాడు ఆదాము హవ్వలకి? సృష్టించిన దినాన్నే వారికి ఆశీర్వదించాడు. ఆశీర్వాదం ఆగిపోయింది, అది నేటికి వర్తిస్తుందా? వారిని బట్టే కదా నేటికి మనకు పిల్లలు పుడుతున్నారు, నేటికి లోకంలో మనుషులందరూ పుడుతున్నారు. అంటే ఆశీర్వాదం అది ఏమవుతుంది? నేటికి ఉంది. అది అక్కడిచ్చిన ఆశీర్వాదం నేటికి ఉంది, అక్కడిచ్చిన శాపము నేటికి ఉంది మనకి. అయితే వారి నుంచి వచ్చిన ఈ గర్భం ఫలాలు ఏమైపోతున్నాయంటే 6వ అధ్యాయంకి వచ్చేసరికి చూడండి ఏమైపోయాయి. 1వ వచనం, నరులు భూమి మీద విస్తరింపనారంభించిన తరువాత దేవుడు చెప్పింది ఏంటి వారికి? అనండి, దేవుడు చెప్పింది ఏంటి వారికి? ఫలించండి, అభివృద్ధి చెందండి, విస్తరించండి. అదే కదా దేవుడు చెప్పాడు. దేవుడు చెప్పింది అమలు జరుగుతుందా? ఇక్కడ 6వ అధ్యాయంలో అమలు జరుగుతుందా? నరులు భూమి మీద విస్తరింపనారంభించిన తరువాత, అంటే విస్తరించడం ఏమైందన్నమాట. దేవుడు చెప్పిన మాట ఏమవుతుంది? ఇక్కడ విస్తరించాలని చెప్పిన మాట ప్రకారం విస్తరిస్తున్నప్పుడు ఏం చేస్తున్నారు వీళ్ళు? విస్తరణలో ఏం చేస్తున్నారు వీళ్ళు? చూడండి, నరులు విస్తరింపనారంభించిన తరువాత 5వ వచనం చదవండి. విస్తరింపనారంభం ప్రారంభమైంది కదా. ఈ విస్తరణలో ఏం జరుగుతుందంటే నరుల చెడుతనము భూమి మీద, చూడండి, నరుల చెడుతనము అంటే విస్తరిస్తున్నప్పుడు వీరు ఎలా విస్తరించాలనుకున్నాడంటే దేవుడు పరిశుద్ధులుగా విస్తరించాలనుకున్నాడు. ఆదాము హవ్వల ద్వారా తన పిల్లలుగా విస్తరించాలనుకున్నాడు. కానీ వీరు విస్తరిస్తున్నప్పుడు ఎలా విస్తరిస్తున్నారు? వీళ్ళు ఎలా విస్తరిస్తున్నారట? నరుల చెడుతనం అంటే ఎలా విస్తరిస్తున్నారు వీళ్ళు? చెడ్డవారిగా విస్తరిస్తున్నారు. ఒక విధంగా చెప్పాలంటే
చెడ్డ కార్యాలతో విస్తరిస్తున్నారు. చెడ్డ వ్యక్తులుగా భూమి మీద విస్తరణ ప్రారంభించారు. అందుకే నరులు విస్తరింపనారంభించిన తరువాత ఎలా ఉందంటే, నరుల చెడుతనము ఎలా ఉంది చూడండి ఇక్కడ. ఎలా భూమి ఉందట? మీద భూమి మీద గొప్పదనియు. అంటే దేవుడు విస్తరణలోనే చెప్పేశాడు. ఎలా ఉందంట అండి, మంచిగా ఉందా, చెడ్డగా ఉందా, గొప్పగా ఉందా. గొప్ప అని ఎప్పుడు మాట్లాడతాం చెప్పండి మనం? ఎప్పుడు మాట్లాడతాం? బాగా మంచిగా చదువుకొని మంచి ఉద్యోగం తెచ్చుకొని వచ్చాడు అనుకోండి. అప్పుడు ఊర్లో ఉన్న వాళ్ళందరూ ఆ పిల్లవాడిని చూసి ఏమంటారు చెప్పండి? గొప్పోడయ్యాడండి అంటారా లేదా? గొప్పోడయ్యాడండి అంటారు. ఒక హత్య చేసి, ఒక వ్యభిచారం చేసి, ఒక దొంగతనం చేసి ఇంటికి వచ్చాడు అనుకోండి, గొప్ప అనే పదం మాట్లాడతారా ఎక్కడైనా మీరు? మాట్లాడతారా? బాబు దుర్మార్గుడండి బాబు, దౌర్భాగ్యుడండి, హంతకుడండి అంటారా లేదా? దేవుడు చూడండి ఏమంటున్నాడండి, భూమి మీద ఉన్న ప్రారంభంలోనే, విస్తరణలోనే, విస్తరించమన్న దేవుని మాట ప్రకారంగా విస్తరిస్తున్న వీళ్ళు ఈ విస్తరణలో ఏం విస్తరింపజేస్తున్నారంటే, చెడ్డతనాన్ని విస్తరింపజేస్తున్నారు, పాపాన్ని విస్తరింపజేస్తున్నారు, చెడ్డ కార్యాలను విస్తరింపజేస్తున్నారు. గనుక నరుల చెడుతనము భూమి మీద గొప్పదనియు, వారి గొప్పదట, హృదయము గొప్పది అంటున్నాడు చూడండి. మనమైతే భయపడతాం, కానీ దేవుడు చెప్తున్నాడు ఏంటంటే, భూమి మీద వారిని చూసినప్పుడు వారి పరిస్థితి ఎలా ఉందంటే గొప్ప. ఎందులో గొప్ప? పరిశుద్ధంగా బ్రతకడంలో కాదు, పాపము చేయడంలో గొప్ప. మనం అప్పుడప్పుడు కొన్ని వింటూ ఉంటామండి, ఏంటంటే రాజులు గొప్పగా యుద్ధాలు చేశారని మాట్లాడతారు. విన్నారా లేదు మీరు? అవి వినే ఉంటారులేండి, ఎందుకంటే అందరూ చదువుకున్న వాళ్ళమే. రాజులు గొప్పగా యుద్ధాలు చేశారు. ఎందుకండి యుద్ధం చేశారు? ఎందుకండి హత్యలు చేశారు? ఎందుకండి రాణులైన వారిని, ఆ రాజ్యంలో ఉన్న స్త్రీలను దోచుకొని మానాలు చెరిపేసి వెళ్ళిపోయారంటే ఆ రాజ్యాన్ని ఆక్రమించుకోవడానికండి. అంటే యుద్ధం ఎలా ఉంది? గొప్పగా ఉంది. యుద్ధం వల్ల లాభం ఏం జరిగింది? నష్టమే కదా ఎక్కడైనా. అంటే యుద్ధము ఆరంభించినప్పుడు, యుద్ధము ముగించేటప్పుడు ప్రాణ నష్టమే తప్ప, ఆస్తి నష్టమే తప్ప ఇదేనుందా? గొప్ప యుద్ధాలే అన్నమాట అవి. విస్తరణ కోసం జరిగిన యుద్ధాలు ఎలాగైతే ఉన్నాయో, భూమి మీద ప్రారంభములు కూడా ఆదాము హవ్వల గర్భము నుంచి వచ్చిన పిల్లలైన వారు విస్తరిస్తున్నప్పుడు వారి విస్తరణ ఎలా ఉందంటే, దేవుని దృష్టికి చెడ్డతనము ఎలా ఉందంటే గొప్పగా ఉందండి. ఆ గొప్పగా ఉండేసరికి చూడండి, వారి హృదయము యొక్క తలంపులలోని ఊహ అంతయు ఎల్లప్పుడూ కేవలం ఎలా ఉందంటే ప్రియులారా, చెడ్డదా మంచిదా? అంటే ఈ పాపాన్ని చూసినప్పుడు దేవుడు ఎలా అనుకుంటాడు చెప్పండి? కాబట్టి విస్తరిస్తున్న ప్రారంభంలోనే దేవుడు డిసిషన్ తీసేసుకున్నాడు. ఏంటంటే దీనిని ఏం చేయాలంటే తుడిచివేయాలి అని ఆలోచనతో తుడిచివేశాడు. ఒక్క నీతిమంతుని కుటుంబాన్ని మిగిల్చాడు. తర్వాత వచ్చిన వాళ్ళు ఏమైనా బాగున్నారా? తర్వాత వచ్చిన వాళ్ళు ఏమైనా దేవుని గురించి ఆలోచించారా? తర్వాత వచ్చిన వాళ్ళు ఏమైనా దేవుని కోసం ఆలోచించారా అంటే, తర్వాత వచ్చిన వాళ్ళు కూడా లేదు ప్రియులారా. తర్వాత వచ్చిన వాళ్ళు కూడా ఎలాంటి పరిస్థితుల్లోనికి జారిపోయారంటే, తర్వాత వచ్చిన వాళ్ళు కూడా ఎలా మారిపోయారంటే, ఇదిగో మనం ఆకాశాన్ని అంటే గోపురాన్ని కడదాం. ఇది ఎలా ఉంది అంటే, వాళ్ళ తలంపు ఎలా ఉంది? చివరికి దేవుడే దిగి వచ్చేసాడు. ఎందుకు? వారు కట్టింది ఏదో గొప్పగా ఉంది, మంచిగా ఉంది. 11వ అధ్యాయంలో ఉంటదండి. వారు కట్టింది ఏదో గొప్పగా ఉంది, మంచిగా ఉందని కాదు. వీరిని ఇలాగే వదిలేసామా బాబు, వీళ్ళు తలపోటు తెచ్చి పెడతారు నాకు. కాబట్టి ఏం చేయాలంటే చెదరగొట్టాలి. ఎందుకు చెదరగొట్టరు? ఎందుకు? ఆదాము హవ్వలకు చెప్పాడు కదా, ఫలించాలి, అభివృద్ధి చెందాలి, విస్తరించాలి. వీళ్ళేం విస్తరించకుండా ఇల్లు కట్టుకొని ఉండిపోతామంటున్నారు.
అని మరలా దేవుడు చెదరగొట్టాడని. అంటే మనిషిని దేవుడు పరిశుద్ధంగా ఉంచినా తర్వాత వచ్చేవాళ్ళు ఎలా మారిపోతున్నారంటే పాపులుగానే మారిపోతున్నారు అందరూ. పాపములోనే ఉండిపోతున్నారు అందరూ. పాపిష్టి జనాంగంగానే మిగిలిపోతున్నారు. కానీ పరిశుద్ధత అనేది కోల్పోయారండి. ఇలా పరిశుద్ధతని కోల్పోయి ఇజ్రాయేలీల దగ్గరికి వచ్చేసరికి ఎలా మారిపోయారనేసరికి మనం చూసాము. ఎలా మారిపోయారంటే దేవుని మాట వినని వారిగా మారిపోయారు. మరి ఇలాంటి ప్రమాదములో నుంచి కాపాడాలి అంటే మీరు ఆలోచించండి. ప్రధానమంత్రి గారు వచ్చి మనల్ని కాపాడగలరా? ముఖ్యమంత్రి గారు వచ్చి మనల్ని కాపాడగలరా? మంత్రి వచ్చి మనల్ని కాపాడగలడా? లేడు. ఎవరు రావాలి ఇప్పుడు మనల్ని కాపాడడానికి? ఎవరు ఈ లోకానికి రావాలి? యేసుక్రీస్తు వారు రావాలి. అంటే ఇప్పుడు పాపానికై దిగజారిన మానవులైన వారిని కాపాడాలంటే ఎవరు రావాలి ఆలోచించండి. యేసుక్రీస్తు వారు. పోనీ మనం పాపానికి దిగజారిపోయామా, దిగజారలేదా అంటే నిజంగా ప్రియులారా మనల్ని మనం పరీక్షించుకుంటే నిజంగా ఏ రోజు పాపం చేయకుండా ఉన్నాం ఆలోచించండి మనం. ఏంటి నేను ఈ రోజు పాపమే చెయ్యలేదండి అని మనము ఏ రోజైనా చెప్పుకోగలమా? ఏ రోజైనా పొద్దున్న నేను లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునే లోపు ఏంటి నేను అబద్ధం ఆడలేదండి, నేను దొంగతనం చేయలేదండి. దొంగతనం అనుకోని చేయలేడు, ఎందుకంటే ఎవరైనా చూస్తారేమో సీసీ కెమెరాలు వచ్చాయి కాబట్టి ఇప్పుడు దొంగతనం చేయం. కానీ అబద్ధం సింపుల్ గా ఆడేస్తాం. ఎలాగో చెప్పమంటారా? ఎవరైనా ఫోన్ చేశారనుకోండి, ఇక్కడే ఉన్నానంటాం. ఎక్కడ ఉంటాం? ఒక 20-30 కిలోమీటర్ల పైన ఉంటాం. సింపుల్ గా చెప్పేస్తుంటాం. అంటే మన పరిస్థితి కూడా ఎలాగైపోయిందంటే జారిపోయాం, దిగజారిపోయాం ఒక విధంగా చెప్పాలంటే పాపానికి. ఏంటి అన్నం తినకుండానైనా ఉండగలమేమో గాని పాపం చేయకుండా ఉండగలమా చెప్పండి? ఒక రోజు అన్నం తినకుండా ఉపవాస ప్రార్థనలు చేసిన రోజులు కూడా ఉంటాయి మనలో. కానీ పాపం చేయకుండా ఉపవాసం చేసాం ఏ రోజైనా? పాపం చేయకుండా బ్రతికామా? పాపానికై దిగజారిపోయామా? అండి పాపానికై దిగజారిపోయామనుకోండి, ఎక్కడికి వెళ్తామో తెలుసా ప్రియులారా? పాతాళ లోకానికి జారిపోతాం. పాపానికై దిగజారిపోతే ఎక్కడికి జారిపోతాం మనం? పాపానికై దిగజారిన వారి పరిస్థితి అంతా పాతాళానికి వెళ్ళిపోతున్నారు. కాబట్టి పాతాళములో నుంచి రక్షించాలి, పరలోకానికి చేర్చాలంటే మరలా పరలోకం నుంచి వచ్చి యేసుక్రీస్తు వారు మనకి ఏమి ఇచ్చారో తెలుసా ప్రియులారా? తన హస్తాన్ని ఇచ్చాడండి, తన చెయ్యినిచ్చాడు. లాగుతున్నాడు మనలను, లాగుతున్నాడు. ఎక్కడికి? పరలోకానికి లాగుతున్నాడు. మరి లాగుతున్నప్పుడు ఆయన వైపు వస్తున్నావా, అపవాది లాగుతుంటే ఆడి వైపు వెళ్ళిపోయావా? ఆలోచించండి మీరు. పిల్లరా చివరి మాటను సూచిస్తాను చూడండి. యూదా గారు రాసిన పత్రిక 1వ అధ్యాయము 22వ వచనం చూడండి ప్రియులారా. ఏం చెప్తున్నాడు ఇక్కడ? సందేహపడు వారి మీదను కనికరం చూపుడి, సందేహపడు వారి మీద కనికరము చూపుడి, అగ్నిలో నుండి లాగినట్టు కొందరిని రక్షించుడి. ఎందులో నుంచి లాగాలట? అగ్నిలో నుండి. అగ్నిలో నుండి. మన ముందు ఎవరైనా తగలబడిపోతున్నారు అనుకోండి, ఆలోచిస్తాం లేదు సామాన్యంగా మంట ఆర్పడానికి. సామాన్యంగా ఆలోచిస్తాం. ఇల్లు తగలబడిపోతుంటే నీళ్లు వేయడానికి ఆలోచిస్తాం, లేదా పెట్రోల్ వేసేస్తాం వెళ్ళి. ఇల్లు తగలబడిపోతున్నప్పుడు పెట్రోల్ వేస్తాం, నీళ్ళు వేస్తాం. మనం నీళ్లే కదా వేస్తాం. ఎందుకు? మానవత్వం అండి అని మాట్లాడతాం. అది మనం కనీస తత్వం అండి, ఇది చెయ్యాలండి. ఇల్లు తగలబడిపోతుంటే నిలబడి చూస్తాం ఏంటండి? కనీసం ఫైర్ ఇంజన్ కైనా ఫోన్ చేయండి అంటారా లేదా? ఇక్కడ ఈ తగలబడిపోతుంది ఇల్లు కాదు, ఆత్మ తగలబడిపోతుంది. ఎక్కడ? పాతాళ లోకంలో. ఆ లోకానికి వెళ్ళిపోయాడు అనుకోండి, ఆ అగ్ని చావదు, ఆత్మ క్షమించండి, అగ్ని ఆరదు, ఆత్మ చావదు. అక్కడికి వెళ్ళిపోతే ఆరదు, ఇక పురుగు చావదు, అగ్ని ఆరదు. ఆ పురుగు ఏదో కాదు, మన ఆత్మే. ఆ ఆత్మ వెళ్ళిపోతే ఆరిపోదు. కాబట్టి దేవుడు చెబుతున్నాడు ఏంటంటే, సందేహపడు వారి మీద కనికరము చూపుడి, అగ్నిలో నుండి లాగినట్టు కొందరిని రక్షించండి. ఎందుకు రక్షించాలి మనం? ఎందుకు రక్షించాలి? వాళ్ళు సందేహపడి ఒకవేళ వెళ్ళిపోయారా మరలా రాలేరు. ఇప్పుడు రక్షించడానికి వచ్చిన వ్యక్తి ఎవరు? యేసుక్రీస్తు వారు. ఆయన పేరే రక్షకుడు. ఆ రక్షకుడిని నమ్మిన మనమందరం రక్షింపబడ్డామా? రక్షింపబడ్డామండి.
అంటే పాపము నుంచి ఎందులోనికి వచ్చామన్నమాట, మనము పరిశుద్ధతలోనికి వచ్చాం. పరిశుద్ధతలోనికి వచ్చిన మనము రక్షింపబడిన వారమైతే ఎంతమందిని రక్షించడానికి ప్రయత్నం చేస్తున్నాం ఆలోచించండి. రక్షింపబడ్డాం కదా, రక్షింపబడిన మనము రక్షించడానికి ప్రయత్నిస్తున్నామా, లేదా రక్షింపబడ్డామనుకునే ఒక భ్రమలో ఉన్నామా? ఇది కూడా ఉంది కదా ప్రియులారా మనకి. రక్షింపబడ్డామనే భ్రమలో ఉండి, ఎందుకంటే మనల్ని భ్రమలో ఉంచేసేవాడు ఉన్నాడు, ఆడే అపవాది. దాని వేరేది లేండి. ఇప్పుడు వెళ్ళామనుకోండి, మరి తెగదు మనకి, దీన్ని తెంపుకుందాం. ఇప్పుడు భ్రమలో ఉంచేసి, మనం దేవుని పిల్లలు అనే భ్రమలో ఉంచేసి, ఒకవేళ పాతాళానికి లాక్కొని వెళ్ళిపోయే భ్రమలో ఉన్నామనుకోండి, పరిస్థితి ఎలా ఉంటుంది ఆలోచించండి. కనుక ఒకవేళ మీరు అలాంటి భ్రమలో ఒకవేళ ఉంటే విడిచిపెట్టేయండి ఇక. ఎందుకంటే పాపము చెయ్యకుడి అన్నాడు మనల్ని. ఇక మరలా పాపం చేయకు, అమ్మాయి ఇక పాపం చేయకు, మరలా పాపం చేయకు, ఇదిగో రక్షించేసిన పాపం చేయకు ఇక నువ్వు. వ్యభిచారం అందు పట్టబడిన స్త్రీకి ఏం చెప్పాడు, అమ్మాయి ఇక పాపము చెయ్యకు. మనం ఎవరు? ఆమె పట్టబడింది, మనం పట్టబడలేదు. కానీ వాక్యము చేత మనం పట్టబడ్డాం కదా ఈరోజు క్రీస్తుకి. క్రీస్తుని విశ్వసించిన మనము ఏం చేయకూడదు అన్నమాట, ఇక పాపము చేయకూడదు. ఎందుకంటే ఆయన పుట్టుకే పరలోకమంతా ఎత్తులో ఉంది, పాతాళ లోకమంతా లోతులో ఉంది. ఎందుకంటే అది అసాధ్యం, మనిషికి అసాధ్యం. కాబట్టి దేవుడు అలా పుట్టించి రక్షకునిగా పంపించి దేవుడిగా మనకు తోడుగా ఉన్నాడు. అందుకే తన స్వరక్తమిచ్చి సంపాదించిన సంఘము అని మాట్లాడతాడండి. తన రక్తం ఇచ్చి సంపాదించిన దేవుడు అని మాట్లాడతాడండి. అపోస్తలుల కార్యాలు 20 అధ్యాయం 24 మనం రక్షించాడా, మనల్ని కాపాడమ్మా? కాపాడాడండి. మరి కాపాడిన మన మీద ఉన్న బాధ్యత ఏంటో తెలుసా? నువ్వు కాపాడబడ్డావు కదా, నువ్వు రక్షింపబడ్డావు కదా, నేను రక్షింపబడ్డాను కదా. రక్షింపబడిన మనం ఏం చేయాలంటే, సందేహముతో ఉన్నారు కొందరు. యేసుక్రీస్తు వారిని నమ్మాలా వద్దా? యేసుక్రీస్తు వారిని విశ్వసించాలా వద్దా? యేసుక్రీస్తు వారి దగ్గరికి వెళ్ళాలా వద్దా? సందేహం ఉంటది లేదండి. సందేహపడు వారి మీద కనికరము చూపి ఏం చేయాలన్నమాట, లాగాలి, కాపాడాలి. మరి ఇప్పుడు మనం అందరిని కాపాడడానికి ప్రయత్నిస్తున్నాం. ఆలోచించండి ప్రియులరా. నిజంగా మీకు ఒక చివరి మాట ముగించేస్తానండి. ఎఫ్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము, ఎఫ్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం 10వ వచనం. మీ మీ అపరాధముల అపరాధముల చేతను, చేతను పాపముల చేతను మీరు మీరు చచ్చిన చచ్చిన వారై ఉండగా వారై ఉండగా ఏం చేశాడట? ఆయన మిమ్మల్ని ఆయన క్రీస్తుతో కూడా బ్రతికించెను. అంటే పాపము చేసి, అపరాధము చేసి ఏమైపోయాం మనం? చచ్చిపోయాం, బ్రతికిలేం. చచ్చిపోయిన మనలను క్రీస్తుతో కూడా బ్రతికించిన ఆయన 10వ వచనంలో ఏం చెప్తున్నారు చూడండి. మరియు వాటి యందు మనము మరియు వేటి యందు సత్క్రియల యందు వాటి యందు మనము నడుచుకొనవలెనని దేవుడు ముందుగా సిద్ధపరచిన సత్క్రియలను చేయుటకై, సత్యము అనగా వాక్యపు క్రియలు చేయడానికి. నీ వాక్యమే సత్యము అని మాట్లాడతాడు యోహాను రాసిన సువార్త 17వ అధ్యాయంలో. నీ వాక్యమే సత్యము కాబట్టి వాక్యపు క్రియల యందు సత్క్రియలు చేయుటకై మనము క్రీస్తు యేసునందు సృష్టింపబడిన వారమై ఏంటంటండి, ఏమిటంట? సృష్టింపబడిన వారమై ఉన్నాము అని మాట్లాడుతున్నాడు చూడండి. అంటే మనం ఎవరి యందు సృష్టింపబడ్డాం? క్రీస్తునందున్న ఎడలవాడు నూతన సృష్టి. అంటే మనం ఇప్పుడు క్రీస్తునందు సృష్టి, పాతది కాదు ఇప్పుడు అనమాట. మనం ఏ సృష్టి? మనం క్రొత్త సృష్టి. క్రీస్తు ఎందుకు ఆయన వచ్చిందే? మనలను నూతనంగా మార్చడానికి. మార్చాడా? క్రీస్తును నమ్మి విశ్వసించి బాప్తీసము పొందిన వారందరూ నూతన సృష్టి, క్రీస్తు రాజ్యములోనికి చేర్చబడిన వారమే. చేర్చబడిన మనము మరలా పాపము వైపు మగ్గు చూపామనుకోండి, మన పరిస్థితి ఏంటో ఆలోచించండి ప్రియులారా. కనుక పాపము చేసి జారిపోయిన మానవులైన వారిని కాపాడడానికి ప్రారంభము నుంచి పాపము చేసిన వారిలో
కొందరినైనా కాపాడాలి కాపాడాలి కాపాడాలని క్రీస్తు రక్తము చేత మనల్ని కడిగి చీకటిలో ఉన్న మనల్ని వెలుగులోనికి తీసుకొని వచ్చాడు. వెలుగులో ఉన్న మనము క్రీస్తుతో వెలుగులో ఉండి సత్క్రియలు చేస్తున్నామా, లేదా మరలా వెలుగులోనే ఉన్నామనుకొని పాపముని చేయడానికి దిగజారిపోతే అమ్మా ఆలోచించి పాపం వైపు వెళ్ళకూడదని కోరుకుంటూ పరిశుద్ధులుగా బ్రతికి దేవునిని సంతోష పెట్టాలని తెలియజేస్తూ ఈ నా మాటలు ముగిస్తున్నానండి. ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకోండి. మమ్మను ప్రేమించిన మా దయగల కన్న తండ్రి దేవా, ఇదిగో తండ్రి నీ పిల్లలైన వారు మీ మాటలను వింటూ మీ మాటల ప్రకారంగా నడుచుకుంటూ ప్రతి మంగళవారము శుక్రవారము మరి వాక్యము నేర్చుకుంటూ ఈ ఆన్లైన్ గ్రూప్ లో నీ పిల్లలైన వారు చక్కగా నేర్చుకుంటున్న దానిని బట్టి మీకు వందనాలు దేవా. తండ్రి ఇదిగో మేము పరిశుద్ధులుగా క్రీస్తు చేత కడగబడిన వారమై ఉన్నాము, కానీ పరిశుద్ధులుగా జీవిస్తున్నామా లేదా అని మమ్మల్ని మేము పరీక్షించుకొని పాపము చేయడానికి దిగజారకుండా పరిశుద్ధులుగా బ్రతుకుతూ మీరున్న పరలోకానికి రాగలుగుటకు కృపను అనుగ్రహించమని నీ కుమారుడు మా ప్రభు యేసుక్రీస్తు వారి పేరట ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి.